ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 16వ రోజు విందామండి. ఈరోజు ఓ దుఃఖమా దూరంగా పారిపో, ఈ కాన్సెప్ట్ కొంచెం చెప్పుకుందామా. చూడండి ఫ్రెండ్స్, అసలు మీ మనసు ఎప్పుడు బాధపడుతుంది? మీకు నచ్చినట్లు ఇతరులు నడుచుకోకపోతే మీ మనసుకు అప్పుడు బాధ కలుగుతుంది. మీరు ఎప్పుడైనా వీధిలో ఉన్న భిక్షగాడికి ఒక 2 రూపాయలు దానం చేశారనుకోండి, వాడు కృతజ్ఞతతో నమస్కరిస్తే అది మీకు ఎంతో బాగుంటుంది. అంటే అలా కాక వాడు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎంతో బాధపడతారు. వాడు కృతజ్ఞత లేని వాడుంటూ ఎంతో బాధపడుతూ ఆపేక్షిస్తూ ఉంటాం. చూడండి, కేవలం 2 రూపాయల ఖర్చుతో ఆ భిక్షగాడు మీ మనసుకు సంతోషం కలిగించే మానసిక వైద్యుడిగా మారిపోతాడు. అవునా కదా? ఇవ్వటంతో మీ పని అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత వాడి డబ్బది. దానికి కృతజ్ఞత చెప్పటం చెప్పకపోవటం అది వాడిష్టం కదా. కానీ మీరు అది వాడి లోపాన్ని గ్రహించలేక వాడు మిమ్మల్ని మూర్ఖుని చేసినట్లుగా బాధపడితే మీరు ఆ జీవితాన్ని సరైన రీతిలో తీసుకోవటం లేదని అర్థం. ఒక ప్రొఫెసర్ ఇంట్లో ఒక ఎలుక అటు ఇటు పరిగెత్తుతూ ఉండడం చూసిన విద్యార్థి ఎంతో భయంగా, ఎలుకలను ఇలా వదిలేశారంటే అండి, వాటిని పట్టి అవతల పడేయచ్చు కదా అన్నాడు. తన పుస్తకాన్ని గుండెలకు హత్తుకుంటూ అన్నాడు. దానికి ఆ ప్రొఫెసరు, ఎలుక పుస్తకాలను కొరికి నాశనం చేస్తుంది నిజమే, కానీ ఆ ఎలుకను పట్టాలని ప్రయత్నిస్తే మాత్రం అది ఎలాగూ నాకు దొరకదు, ఎంతో కష్టపడాలి. దాన్ని పట్టుకోవటంలోనే నా జీవితం అంతా అయిపోతుంది. దానికి బదులు ముఖ్యమైన పుస్తకాలను భద్రంగా అలమరలో ఉంచి తాళం వేస్తున్నా. కింద పడ్డ కాగితాలను తింటే తిన్ని, అలా అల్పజీవి బ్రతుకుతుంది. భూతమా ఏదైనా బుర్రను ఆక్రమించుకోదు కదా. అన్నింటినీ పెద్ద సమస్యలుగా చేసుకుంటూ పోతే ఆ సమస్యలే మనల్ని తినేస్తాయి అన్నాడట. అలాగే శంకరపిళ్ళై తన సతీమణితో జురాసిక్ పార్క్ సినిమాకి వెళ్ళాడు ఒకసారి. తెర మీద రాక్షస డైనోసార్ నోటిని పెద్దగా తెరిచి గెంతుతూ అరుస్తుంటే శంకరపిళ్ళై తన సీట్లో భయంతో ముడుచుకుపోయాడు. ఆయన భార్యమని చూసి, ఏమండి, ఇది సినిమానే కదా అంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఆ డైనోసార్కి తెలియాలి కదా అన్నాడు శంకరపిళ్ళై భయంగా. అలాగే మరి మనం వాస్తవాన్ని కల్పితాల్ని కలగలిపేస్తున్నాం. మనం ఎప్పుడైనా గమనించామా? మనకెవరైనా బాధ కలిగిస్తే అది మనం సులభంగా మర్చిపోలేం. నిజానికి అన్నింటినీ మర్చిపోవాల్సిన అవసరం కూడా లేదు. పంచేంద్రియాలతో సంబంధం ఉన్నది ఏదైనా సరే ఒక జ్ఞాపకంగా ముద్రితమైపోతుంది. దేన్ని మర్చిపోవద్దు. గడిచిన జీవితంలోని అనుభవాలు చాలా అమూల్యమైనవి. అవి మరలా ఊరికే దొరికేవి కావు. ఆ అనుభవాల ద్వారా లభించిన జ్ఞాపకాలను తులసిపుచ్చటం మూర్ఖత్వమే అవుతుంది. హిరోషిమా అనేది ఒక బాధాకరమైన జ్ఞాపకం, కానీ దాన్ని మర్చిపోతే అలాంటి మూర్ఖపు సంఘటన మళ్ళీ జరిగే అవకాశం ఉంది కదా. అసలు సమస్య మీ జ్ఞాపకాలు కావు, వాటిని ఎలా తెలివిగా ఉపయోగించుకోవాలో తెలియకపోవటమే అసలు సమస్య. అంటన్ అనే సన్యాసిని వెతుక్కుంటూ ఒక యువకుడు వచ్చాడు. ప్రాణాలతో ఉండటానికి కావలసినవి తప్ప మిగతావన్నీ అమ్మేసి బీదవాళ్ళకి పంచిపెట్టాను, నాకు మోక్షం దొరికేలా మార్గం చూపండి స్వామి అన్నాడు. నీ దగ్గరున్న మిగిలిన వాటిని కూడా అమ్మేసి మాంసం ముక్కలు కొనుక్కో, వాటిని నీ ఒంటి మీద తగిలించుకొనిరా అన్నాడు అంటాను. విచిత్రమైన ఆయన ఆజ్ఞను ప్రశ్నించకుండా అలాగే నెరవేర్చాడు ఆ యువకుడు. ఆ దారిలో వస్తున్నప్పుడు రాబందులు, గద్దలు, కుక్కలు మీద పడి
ఆ మాంసపు ముక్కలను పీక్కు తింటున్నాయి. అప్పుడు ఆ యువకుడి శరీరం కూడా రక్తసిక్తమైపోయింది. అతన్ని చూసి అంటాన్, కొత్త దారిలో ప్రయాణించాలనుకున్నప్పుడు పాత జీవితాన్ని కొంచెం వెంట తీసుకొచ్చినా అది చాలా బాధ పెడుతుందని తెలుసుకున్నావా అన్నాడు. మనకు కలిగిన ఒక విషాద అనుభవం మనల్ని గాయపరుస్తుందా లేక మన పరిణితిని పెంచుతుందా అనేది మన ఆలోచనలు బట్టే ఉంటుంది. మన మనస్సును గాయపరిచిన వారు నిజానికి మన తెలివిని సునిశ్చితం చేసి వెళ్ళి ఉంటారనేది గమనించాలి. అలాగే మనకి దుఃఖాలు కష్టాలు వచ్చినప్పుడు ఆ భగవంతుడికి పూజలు చేయమని చెప్తూ ఉంటారు కొంతమంది పెద్దలు. అసలు పూజలు ఎందుకోసం చేస్తారు? భగవంతుని గురించి తెలుసుకోవటానికా? ఆ ఆలోచన అది కాదు మన ఆలోచన. ఆ భగవంతుడు మన కోరికలు తీర్చే ఒక మూర్ఖపు యంత్రం అని భావిస్తున్నందువల్లనే. భగవంతుడిని పూజించండి, మీరు కోరిన కోరికలు తీరుస్తాడు అని అందరూ మరీ చెప్పటం వలన మనం ఆయన ముందు కోరికలను కష్టాలను విన్నవించుకోవటానికి దాన్ని మన ప్రార్థన అంటున్నాం. భయం వలన కానీ ఆశల వలన కానీ భగవంతుని పూజించటం ప్రార్థన కాదది. భగవంతుడికి బదులుగా ఒక గాడిదను చూపి దాన్ని పూజిస్తేనే మీ కష్టాలు తీరుతాయని ఎవరైనా అంటే ఆ పనిని కూడా మనం సంతోషంగా చేస్తామా? అవునా కాదా? ప్రార్థన అంటే ఒక పనిలా కాక మన మనస్సుని నిజాయితీతో ఆ భగవంతుడిపై కేంద్రీకరించగలిగితే మనకు కష్టం వచ్చినప్పుడు స్నేహితుడిలా మనల్ని ఆయన ఆదుకుంటాడు కూడా. అయితే మన ప్రార్థనలో భక్తి శ్రద్ధ లోపించి దానిని ఒక ఆచార ప్రక్రియగా ఆచరిస్తే అలా 1,000,000 సార్లు ప్రార్థన చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. నిద్రించేవారు ఆ భగవంతుని దర్శించలేరు. అసలు ఆనందంగా స్పృహతో జీవించటం ఎలాగో ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ భగవంతుని అర్థం చేసుకోవచ్చు. అవునా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక కొన్ని విషయాలతో కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు.